గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెజ్ పులావ్ ఇంత ఈజీగా ఎలా చేస్తానో చూసేద్దాం రండి. ఫస్ట్ కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ హీట్ ఎక్కాక అందులో గీ వేసుకోవాలి. నాకు ఇక్కడ గీ అన్నది ఆ డబ్బాలో ఉండిపోయింది, సో అందుకే నేను అది వేడి చేసి నెయ్యి అనేది తీసుకుంటున్నాను. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి వేగిపోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ఇంకా క్యారెట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కూడా బాగా వేగిపోయాక అందులో బీట్రూట్ వేసుకోవాలి. అలాగైతే మీకు కలర్ రాకుండా ఉంటాయి. అది ఆయిల్లోనే వేపుకోండి. అన్నీ బాగా వేగిపోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కూడా బాగా వేగిపోయాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 minutes అలాగా వేపుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్ వేసుకోండి. మీకు నచ్చితే అక్కడ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను వేసుకోలేదు. అది కూడా ఒక 2 minutes అలా వేగిపోయాక అందులో కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకొని ఒక 2 minutes అలా ఉంచుకున్న తర్వాత రైస్ వేసి అలా వేపుతాను. ఒక 2 minutes అలాగా వేపిన తర్వాత వాటర్ వేసుకుంటాను. వాటర్ వేసి అందులో సరిపడా సాల్ట్ వేసుకొని లాస్ట్లో ఇంకా గీ వేస్తాను. తర్వాత కుక్కర్ పెట్టేసి కుక్కర్ విజిల్ ఒక 2 to 3 whistles వచ్చాక ఓపెన్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మరి ఇలా వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.